పార్ట్ 2. సో ఇప్పుడు నేను ఈ వంకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. సో ఇది నేను ఆల్రెడీ చేశాను ఒకటి చిన్నది. అండ్ ఇప్పుడు నేను ఈ వంకాయని కోస్తాను. కొంచెం లైట్గా వీటిని మూవ్ చేసి ఇక్కడ పెట్టి గైస్, నేనైతే టమాటాస్ అండ్ దిస్ గ్రీన్ బ్రింజాల్ అయితే కట్ చేసుకున్నాను. నేను వంకాయ టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. తీసుకున్నాక ఇదిగోండి వీటిని ఒక గిన్నెలో వేసుకోవాలి. కావాలంటే మనం చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు, ఇలా పెద్దవి కాకుండా. కొన్ని టమాటాస్ ఇంకా కొన్ని బ్రింజాల్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక మనం ఆయిల్ వేసుకోవాలి. గైస్, ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి. ఇలా గైస్, మిక్స్ చేసుకున్నాక కొంచెం కారం వేసుకోవాలి. ఇలా మనకి సూప్ రావాలి. ఇలా అలా కొద్దిసేపు అట్లే వేసుకోవాలి. గైస్, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, సూప్ ఉండాలి. కొంచెం టేస్ట్ రావడానికి ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా కొద్దిసేపు 5 minutes మిక్స్ చేసుకున్నాక ఈ ప్లేట్ పెట్టేయాలి. అది అవుతుంది గైస్. సో మన కర్రీ అయ్యేంతసేపు మనం రైస్ ఉడకబెట్టుకున్నాం.
మన కర్రీ ఆల్రెడీ అయిపోయింది. సో పక్కన పెట్టుకొని రైస్ చేద్దాము. రైస్ చేయడానికి ఇవన్నీ పర్ఫెక్ట్ అనుకుంటున్నాను నేను. గైస్, ఈ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం రైస్ వేసుకున్నాక దీన్ని వంచాక దీన్ని ఉన్న వాటర్ని పడేయాలి. అట్లా 3 times చేయాలి. గైస్, అలాగే ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి అండ్ మళ్ళీ చేసి పడేయాలి. గైస్, అలా 3 times చేసుకున్నాక రైస్ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేయాలి. ఇలా రైస్ అయ్యేంతసేపు మనం క్లోజ్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ మనం పూరి కూడా చేద్దాం. పూరి పిండి తీసుకోవాలి, కొంచెం లైట్గా ఒక గిన్నెలో వేసుకోవాలి కొంచెం. లేకపోతే దీనికంటే పెద్ద గిన్నె కూడా తీసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక దీనిలో గైస్ కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. గైస్, నేను చెప్పినట్టు కొంచెం వాటర్ వేసుకోవాలి. గైస్, నేనైతే ఇప్పుడు ఆ పూరి పిండితోటి ఏం చేస్తున్నానంటే గులాబ్ జామ్ అయితే చేస్తున్నాను. దాంట్లో సోడా ఏవేవో కలిపి చేస్తారు. సో నేను ఆ ట్రిక్ నేర్చుకొని చేస్తున్నాను. దీన్ని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెలో వేసుకొని మూత పెట్టుకోవాలి. అలా కొద్దిసేపు ఒక 1/2 hour ఉండాలి. అంతసేపు మన అన్నం అయిందా లేదా చూద్దాం. గైస్, అయింది. గైస్, ఇప్పుడు మన అన్నంని ప్లేట్లో వేసుకోవాలి. గైస్, అయ్యింది. ఇప్పుడు ప్లేట్లో అన్నం ఇంకా వంకాయ కర్రీ అయితే పెట్టుకున్నాం. గులాబ్ జామ్ ఈవినింగ్కి అయితే నేను చేస్తున్నాను. గైస్, చూడండి ఎంత బాగుంది. గైస్, మనం చేసింది చాలా బాగుంది. సో గైస్, ఇప్పుడు నేను ట్రై చేయబోతాను. చాలా బాగుంది అండి. పీస్ తింటా.
ఇంకా బాగుంది. సో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. బాయ్.